వెల్కమ్ టు ఎప్తం పోలీస్ అకాడమీ. టెస్ట్ నెంబర్ 37 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి. ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days అండ్ బి 30 days. దే స్టార్ట్ వర్కింగ్ టుగెదర్ బట్ ఏ లీవ్స్ ఆఫ్టర్ 5 days. ఇన్ హౌ మెనీ మోర్ డేస్ విల్ బీ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఏమి ఇస్తున్నాడు అంటే రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయడానికి బీకి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. అంటే ఏ ఒక పనినేమో 20 days చేస్తాడంట. ఏ కప్ప చెప్తే ఆ వర్క్ని 20 daysలో పూర్తి చేస్తాడు. బీ కప్ప సేమ్ వర్క్ కంపెనీ చెప్తే 30 daysలో చేస్తాడంట. చూడండి, ఇక్కడ వర్క్ ఇద్దరు స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత 5 days తర్వాత ఎవరు వెళ్ళిపోతున్నారు అంటే ఏ వెళ్ళిపోతున్నాడు అంట. అయితే రిమైనింగ్ వర్క్ బి ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాడు అంటే ఇద్దరు చూడండి, ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు అంటే 20 × 30/50. ఓకేనా? అంటే ఇద్దరు కలిసి చేసేది 12 days చేస్తారు. అంటే ఆ వర్క్లో 12 units ఉన్నాయి. ఇద్దరు కలిసి చేసి ఎన్ని రోజులు చేస్తారంటే 5 days చేశారు. అంటే 5 days చేస్తే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు 7/12 units ఉన్నట్టు. ఇది క్లియర్. ఓకేనా? ఈ వర్క్ ఎవరు చేయబోతున్నారు అంటే బి చేయబోతున్నాడు. ఆ వర్క్ మొత్తం బి ఎన్ని రోజులు చేస్తాడు అంటే 30 days చేస్తాడు కాబట్టి 30 రాస్తాం. 6 2s 6 5s అంటే ఎంత 35/2 daysలో పూర్తవుతుంది. అంటే 17.5 daysలో బి రిమైనింగ్ వర్క్ పూర్తి చేస్తాడు. క్లియర్? అక్కడ ఇక్కడ చూడండి ఏం చేసామంటే ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి వేసాను. అంటే టోటల్ ఇద్దరు కలిసి చేసే వర్క్ తీసుకొని చేస్తున్నాం. అలా కాకుండా ఎల్సిఎం కూడా చేసి చూడండి. ఇదే క్వశ్చన్. ఎల్సిఎం మెథడ్ ఏం చేస్తామంటే ఏ ఎన్ని రోజులు చేస్తాడు ఒక వర్క్ని 20 days చేస్తాడు. బి సేమ్ పని ఎన్ని రోజులు చేస్తాడంటే 30 days చేస్తాడు. ఎల్సిఎం ఎంత అంటే 60. ఇది 3 times పోతుంది, ఇది 2 times పోతుంది. అంటే ఎవ్రీ డే ఏ ఏమో 3 units చేస్తాడు, ఎవ్రీ డే బి ఏమో 2 units చేస్తాడు. ఇద్దరు కలిసి పర్ డే 5 units చేస్తాడు. అలా 5 days చేస్తారంటే 5 చూడండి 5 5s ఎంత అంటే 25 units పోతే రిమైనింగ్ యూనిట్స్ చూడండి ఎంత ఉన్నట్టు 35 units ఉన్నట్టు. ఈ వర్క్ ఎవరు చేయబోతున్నారు? బి చేయబోతున్నాడు. కాబట్టి బి ఎన్ని యూనిట్ చేస్తాడు పర్ డే 2 units. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 17.5 days అనేది ఆన్సర్ వస్తుంది. క్లియర్? ఇది ఆల్టర్నేట్ డేస్ క్వశ్చన్. మనకేమి ఇచ్చాడు అంటే పీ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 15 days అండ్ క్యూ ఇన్ 20 days. ఇఫ్ దే వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ స్టార్టింగ్ విత్ పీ ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బి కంప్లీటెడ్. చూడండి, పీ అనే వ్యక్తి ఏమో ఒక వర్క్ని 15 days చేస్తాడంటే క్యూ అనే వ్యక్తి 20 days చేస్తారు. ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేస్తున్నారు ఇన్ ఆల్టర్నేట్ డేస్ స్టార్టింగ్ విత్ పీ. అంటే స్టార్టింగ్లో పీ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, పీ ఒక పని ఎన్ని రోజులు చేస్తాడంటే 15 days చేస్తాడు. క్యూ అదే పని ఎన్ని రోజులు చేస్తారు అంటే 20 days చేస్తారు. స్టార్టింగ్ విత్ పీ అంటే తర్వాత మళ్ళీ చూడండి 3rd day పీ చేస్తారు, 3rd day నెక్స్ట్ 4th day క్యూ చేస్తాడు. అలా వర్క్ చేసుకుంటే పోతే ఎన్ని రోజులు పూర్తవుతుంది అన్నాడు. ఈ క్వశ్చన్ కూడా చూడండి మనం ఎలా చేయొచ్చు అంటే ఇద్దరు కలిసి చేస్తున్నారు అంటే ఎంత వర్క్ చేస్తారు అంటే 20/35. ఓకేనా? 5 3s 5 7s అంటే ఎంత వస్తున్నట్టు 60/7 ఇంతవరకు. ఓకేనా? అంటే ఎంత చూడండి ఇద్దరు కలిసి చేస్తే ఆ వర్క్ ఎన్ని పూర్తవుతుంది అంటే 8 4/7 daysలో పూర్తవుతుంది. 8 4/7 daysలో పూర్తవుతుంది. అంటే దాని మీనింగ్ ఏది అంటే 8 pair ఆఫ్ ద డేస్ అంటే 16 days తర్వాత రిమైనింగ్ వర్క్ 4/7 ఉన్నట్టు. 16 days తర్వాత రిమైనింగ్ వర్క్ ఎంత 4/7 ఉన్నట్టు. అంటే టోటల్ వర్క్ చూడండి ఎన్ని ఉన్నట్టు మనకు 15 + 20 ఎంత అంటే 35 units ఉన్నట్టే కదా. అంటే 35 వేస్తే చూడండి 7 1s 7 5s అంటే 20 units మిగిలాయి. అంటే దీని మీనింగ్ చూడండి ఏమన్నట్టు 8 4/7 అంటే 8 pair ఆఫ్ డేస్ అంటే 16 days తర్వాత 20 units మిగిలాయి. ఈ వర్క్ ఎవరు చేస్తున్నారు 16 days అంటే 17 days ఎవరు చేస్తారు? పీ చేస్తాడు. జనరల్గా చూడండి మా పీ యూనిట్స్ ఏమో 20 అవుతాయి, క్యూ యూనిట్స్ ఏమో 15 అవుతాయి. క్లియర్ అక్క? పీ 1 day యూనిట్స్ ఏమో 20 అవుతుంది, క్యూది ఏమో 15 అవుతుంది. కాబట్టి చూడండి అంటే నెక్స్ట్ ఎవరు చేయబోతున్నారు? పీ చేయబోతున్నారు. కాబట్టి 20/20 అంటే ఎంత 1 day అంటే 17 daysలో ఆ వర్క్ పూర్తవుతుంది. ఎన్ని రోజులు పూర్తవుతుంది? 17 daysలో ఆ వర్క్ పూర్తవుతుంది. A, B and C can complete a work in 10, 12 and 15 days respectively. They started the work together but B left after 2 days and C left 2 days before the completion of the work. For how many days will the work complete? ముగ్గురు పర్సన్స్ ఉన్నారు. ఏ ఎన్ని రోజులు చేస్తాడు ఆ వర్క్ని 10 days చేస్తాడు, బి ఏమో 12 days చేస్తాడు, సి ఏమో 15 days చేస్తాడు. ఇప్పుడు వర్క్ ముగ్గురు స్టార్ట్ చేశారు. ఏ అలానే ఉంటున్నాడు. బి ఏం చేస్తాడు అంటే బి లెఫ్ట్ 2 days ఆఫ్టర్ 2 days అంటే 2 days తర్వాత వెళ్ళిపోతున్నాడు. సి బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ వెళ్తున్నాడు. ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తామని చెప్పండి ఎల్సిఎం ఎంత అంటే 60. ఇది క్లియర్ అక్కడ? 10th ఎన్ని వెళ్ళిపోతుంది అంటే 6 times, 12తో 5 times, 4 times. ఓకే, ఇప్పుడు చూడండి ఆ వర్క్ చూడండి మనకేం చేస్తున్నారు అంటే బి ఏం చేస్తాడంటే 5 2s ఎంత అంటే -10. క్లియర్ అక్కడ? -10 +8 అంటే మనకి ఎంత వస్తుంది చెప్పండి -2 వస్తుంది. క్లియర్ అక్కడ? అంటే -2 అంటే ఎంత వస్తున్నట్టు 58.
58 బై ఇక్కడ చూడండి ప్లస్ వాల్యూ ఎలా ఉన్నాయంటే 6 + 4 ఎంత అంటే 10. అంటే చూడండి ఎంత వస్తుంది 5 8/10 ఎంత అంటే 4/5 డేస్ 4/5 డేస్లో ఆ వర్క్ పూర్తవుతుంది. ఎంత వస్తుంది అంటే 4/5 డేస్లో ఆ వర్క్ పూర్తవుతుంది. A, B and C are assigned to a work for 529 days. A and B together supposed to 19/23 of the work and B and C together 8/23 of the work. What amount should A get to they complete the work together? చూడండి ముగ్గురు ఉన్నారు, ఆ వర్క్ వాల్యూ ఎంత అంటే 529 రూపీస్ ఉంది. క్లియర్ అక్కడ ఏబీలు కలిసి ఎంత పని చేస్తారంటే 19/23 చేస్తారంట. ఏబీలు 19/23 డేస్, బీసీలు ఎంత అంటే 8/23 చేస్తారు. క్లియర్ అక్కడ ఇది ఒకటి చాలు మనకు, జనరల్గా ఇది అవసరం లేదు మాకు. చూడండి ఎందుకు అంటే బీసీలు కలిసి 8/23 అంటే రిమైనింగ్ వర్క్ ఏనే కదా, అంటే బీ ప్లస్ సీలు చేసే వర్క్ ఎంత అంటే 8/23 అయితే ఏ చేసే వర్క్ ఎంత అంటే 15/23 వర్క్ చేస్తారు. ఈ వర్క్ ఎవరు చెప్పబోతున్నారు అంటే 23 రూపీస్ ఇస్తే దాంట్లో 15 రూపీస్ ఏకి ఇవ్వాలి. అంటే టోటల్ వచ్చిన 529 రూపీస్లో ఎంత వస్తుంది అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 345 రూపీస్ ఎవరికి వస్తుంది, ఏకి వస్తుంది. ఆన్సర్ ఎంత అంటే 345 రూపీస్. నెక్స్ట్ వన్ చూడండి, 2 men and 3 boys can do a piece of work in 10 days. Well, 3 men and 2 boys do the same work in 8 days. In how many days can 2 men and 1 boy? చూడండి మనకి ఏమిస్తారంటే 2 men ప్లస్ 3 boys ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే 10 డేస్లో పూర్తి చేస్తారంట. అదే 3 men ప్లస్ 2 boys ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే 8 డేస్ చేస్తే మనకి ఏమిస్తారంటే 2 men ప్లస్ 1 boy కలిపి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటారు. క్లియర్ అక్కడ ఇలా వచ్చినప్పుడు చూడండి మనం ఏం చేస్తామంటే మెన్ బాయ్ ఎఫిషియన్సీ తీసుకుందాం. చూడండి 10 × 2 ఎంత అంటే 20, ఇది మెన్ది. 10 × 3 30, ఇది బాయ్స్ది. 8 3s 24 16. చూడండి యారో మార్క్ చూడండి, ఒకటి ఎక్కువ ఉంటుంది ఒకటి తక్కువ ఉంటుంది. క్లియర్ అక్కడ అంటే చూడండి డిఫరెంట్ ఎంత అంటే ఇక్కడ 4 వచ్చింది, డిఫరెంట్ ఎంత అంటే 14, అంటే 2:7, అంటే 2 men = 7 బాయ్స్. దట్ మీన్స్ మెన్ చేసే యూనిట్స్ ఏమో 7 యూనిట్స్, బాయ్ చేసే యూనిట్స్ ఏమో 2 యూనిట్స్. క్లియర్ అక్కడ అంటే వర్క్ మొత్తం ఎంత ఉంది ఇది తీసుకుందాం. చూడండి ఇంటూ 7 ఎంత అంటే 14 ప్లస్ ఇంటూ 2 ఎంత 6, అంటే ఎంత 20 యూనిట్స్. అంటే పర్ డే 20 యూనిట్స్, అలా 10 డేస్ చేశారు ఆ వర్క్ను. క్లియర్ అక్కడ టోటల్ వర్క్ ఎంత అంటే 200 ఉన్నట్టు 20 × 10, 20 ఎంత అంటే 14 + 6 ఎంత 20 × 10 డేస్ చేశారు. ఈ వర్క్ ఎవరు చేయబోతున్నారు, మెన్ ఎంత అంటే ఒక యూనిట్ 4 అంటే 7 14 చేస్తాడు. 2 × 1 × 2 ఎంత అంటే 2, అంటే ఎంత 16. 4 4s 4 5s 2s 5s, అంటే 25/2 అంటే ఎంత 12.5 డేస్లో ఆ వర్క్ పూర్తవుతుంది. ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది 12.5 డేస్లో ఆ వర్క్ పూర్తవుతుంది. ఏ కాంబినేషన్లో 2 men + 1 boy ఉంటే. 2 trains A and B start simultaneously from two stations P and Q respectively to travel towards each other. The train A travels 60 km/h and B 50 km/h. Distance between P and Q is 220 kilometers. After how much time they meet? 2 రైళ్ళు ఉన్నాయంట, డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు అంటే 220 కిలోమీటర్స్ ఇచ్చాడు. 2 కూడా ఆపోజిట్ రైల్లో స్టార్ట్ అయ్యాయి. ఒక దాని వేగం ఎంత ఇచ్చాడు అంటే 60 km/h ఇచ్చాడు, రెండో దాని వేగం ఎంత అంటే 50 km/h ఇచ్చింది. 2 కూడా ఒకేసారి స్టార్ట్ అయ్యి ఎంత సమయంలో కలుస్తాయంటే 220 ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 2 యాడ్ చేస్తారంటే 110 కదా. అంటే ఎంత ఎన్ని అవర్స్ తర్వాత కలుస్తాయంటే 2 అవర్స్ తర్వాత ఆ 2 కలుస్తాయి. ఎన్ని అవర్స్ తర్వాత 2 అవర్స్ తర్వాత ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఏం చేస్తాము అంటే ఈ 2 యొక్క వేగాలు మొత్తము అవుతాయి. కాబట్టి ఎంత అంటే 220/110 రాశాం. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు మనకు. ఏ కార్ ట్రావెల్ ఫ్రమ్ సిటీ X to city Y at the average speed of 40 km/h and returns from Y to X at the average speed of 60 km/h. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ఎంటైర్ జర్నీ? వెళ్ళేటప్పుడు ఎంత వేగంతో వెళ్ళింది అంటే 40 km/h వెళ్ళింది, వచ్చేటప్పుడు ఎంత అంటే 60 km/h వేగంతో వస్తే దాని యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అంటే యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది చెప్పండి. వెళ్ళేటప్పుడు వెళ్ళేదేమో ఒకసారి 60 km/h 40 km/h, వెళ్ళేటప్పుడేమో 40 km/h, వచ్చేటప్పుడు 60 km/h కాబట్టి దాని యొక్క యావరేజ్ స్పీడ్ అన్నాడు. జనరల్గా చూడమే యావరేజ్ స్పీడ్ 40 + 60/2 వేస్తే వచ్చేది రాంగ్ అవుతుంది. క్లియర్ అక్కడ యావరేజ్ స్పీడ్ ఎలా చేయాలి అంటే 2 × 40 × 60/40 + 60 ఎంత 100. క్లియర్ అక్కడ అది ఇక్కడ చూడండి ఏమవుతుంది చెప్పండి 48 km/h 48 km/h. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే 40 × 60 అనేది టోటల్ డిస్టెన్స్,
40 ఇంటూ 60 అంటే ఎంత 2400 అనేది డిస్టెన్స్, వెళ్ళడము రావడం కాబట్టి ఏం చేస్తున్నాము అంటే ఇంటూ 2 చేశాను. క్లియర్ అక్కడ ఇది 2 ఇంటూ 40 ఇంటూ 60 బై స్పీడ్ మొత్తం ఎంత ఉంది 100 రాసాము. వచ్చేది ఆన్సర్ ఎంత అంటే 48 kmph అనేది ఆన్సర్ అవుతుంది. ఈ డాగ్ చేజెస్ ఏ క్యాట్ 15 meters ahead. The dog runs 25 meters per second and cat run 20 meters per second. How long will take to dog catch the cat? చూడండి, ఒక క్యాట్ డాగ్ ఉన్నాయంటే వాటి మధ్య దూరం ఎంత ఉంది అంటే వాటి మధ్య దూరం 150 meters ఉంది. క్లియర్ అక్కడ డాగ్ ఎలా చేస్తుంది అంటే 25 meters per second. డాగ్ వచ్చాక ఎలా వెళ్తుంది అంటే 25 meters per second వేగంతో వెళ్తుంది. నెక్స్ట్ చూడండి, క్యాట్ ఎలా రన్ చేస్తుంది అంటే 20 meters per second వేగంతో వెళ్తుంది. ఓకే, అంటే చూడండి ఒక సెకండ్లో వాటి మధ్య దూరం ఎంత తేడా వస్తుంది అంటే ఒక సెకండ్లో వీటి మధ్య దూరం చూడండి 20కి 25కి మధ్య డిఫరెంట్ ఎంత 5 meters తేడా వస్తుంది ఒక సెకండ్లో. అంటే 150 meters తేడా రావడానికి ఎంత టైం పడుతుంది అంటే 150/5 అంటే ఎంత 30 seconds. ఎంత తేడా వస్తుంది 30 seconds అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తాడు. ఏ మ్యాన్ కవర్స్ 1/3 ఆఫ్ హిస్ జర్నీ అట్ 40 kmph, 1/4 ఆఫ్ 25 kmph అండ్ ద రిమైనింగ్ 50 kmph. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ఎంటైర్ జర్నీ. యావరేజ్ స్పీడ్ అంటే చూడండి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మనకు డిస్టెన్స్ తీసుకొని టైం వేస్తే మనకు వచ్చేది ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ వేగాలు ఇచ్చాడు తప్ప మనకు డిస్టెన్స్ ఇవ్వలేదు. ఇలా ఇచ్చినప్పుడు మనం అంటే అజ్యూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు 1/3 ఎలా వెళ్తున్నాడు అంటే 1/3 వంతు వేగానేమో 40 kmph వేగంతో వెళ్తున్నాడు. 1/4 ఎలా వెళ్తున్నాడు అంటే 25 kmph. రిమైనింగ్ డిస్టెన్స్ ఎలా వెళ్తున్నాడు అంటే 50 kmph వెళ్తున్నాడు రిమైనింగ్ డిస్టెన్స్. ఇలా ఇచ్చినప్పుడు చూడండి డినామినేటర్ ఉన్న 3కి 4కి ఎల్సిఎం ఎంత 12 అంటే 1200 kilometers అనుకున్నాం అనుకోండి. అంటే ఎంత చూడండి 3 1s 3 400 kilometers 40 kmph వేగంతో వెళ్తే టోటల్ టైం పడుతుంది. ఇది చూడండి kmph, ఇదేమో డిస్టెన్స్ కాబట్టి 10 hours పడుతుంది, 10 hours పడుతుంది. ఇది క్లియర్ అక్కడ. నెక్స్ట్ చూడండి 1/4 అంటే 1200 తీసుకుంటే 1/4 ఎంత 300 అంటే 300 kilometers ఎలా వెళ్తున్నాడు 25 kmph వెళ్తుంటే అతనికి పట్టే టైం ఎంత అంటే 12 hours. ఇక రిమైనింగ్ చూడండి 300 ప్లస్ 400 ఎంత అంటే 700 అంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు 500 kilometers. ఇది ఓకేనా. ఎక్కడిది 400 ప్లస్ 300 ఎంత 1200లోంచి ఏం తీసేస్తున్నామంటే 400 ప్లస్ 300 తీసేస్తున్నాం. అంటే ఎంత వస్తుంది 500కి 50 kmph వేగం తెల్లాడు అంటే ఎన్ని అవర్స్ పడుతుంది 10 hours. టోటల్ ఎంత అంటే 32 hours. ఎంత దూరానికి 1200 kilometers. క్లియర్ ఓకేనా. అంటే ఎంత వస్తుంది చెప్పండి 4 300s 4 8s 37.5 kmph. యావరేజ్ స్పీడ్ ఎంత ఉన్నట్టు అంటే 37.5 kmph అనేది యావరేజ్ స్పీడ్ అవుతుంది. క్లియర్ ఓకేనా. 2 trains లెంత్ 120 meters and 180 meters are running at parallel track in the same direction at the speed of 50 kmph and 30 kmph. How much time will the faster train cross the slower train? 2 రైళ్ళు ఉన్నాయంట, ఆ 2 కూడా ఒకే డైరెక్షన్ వెళ్తున్నాయి. ఒక రైలు యొక్క వేగం ఎంత ఉంది అంటే 120 meters ఉంది. రెండో రైలు ఎలా ఉంది అంటే 180 meters ఉంది. క్లియర్ అక్కడ. ఒకే దిశలో వెళ్తున్నాయి. ఒకటి వేగమేమో 50 kmph ఉన్నాయి, ఇంకొక దాని వేగం వచ్చాకనే 32 kmph ఉంది. ఇప్పుడు చూడండి ఒక రైలు ఇంకొక రైలు అయితే ఖచ్చితంగా క్రాస్ అవుతుంది కదా. అంటే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే చూడండి 120 ప్లస్ 180 ఎంత అంటే 300 meters. స్పీడ్ ఏమవుతుంది చెప్పండి సేమ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు మైనస్ అవుతాయి. అంటే చూడండి 50కి 32కి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 18 kmph కాబట్టి ఇది మీటర్ పర్ సెకండ్ లెక్క వాడడానికి 5/18 కాబట్టి ఇంటూ 18 రాస్తున్నాం. క్లియర్ అక్కడ 1 60 ఎంత టైం పడుతుంది అంటే 60 secondsలో ఆ రైలు ఒకదాన్ని ఒకటి దాటుతుంది. అంటే వేగంగా వెళ్ళే రైలు స్లో ట్రైన్ 60 secondsలో దాటుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ 8,000 rupees for 2 years at 5% per annum. ప్రిన్సిపల్ ఎంత ఉంది అంటే మనకి 8,000 ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందంటే 5% ఉంది. టైం పీరియడ్ ఇచ్చుకొని 2 years ఇచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెంట్ అడుగుతున్నాడు. క్లియర్ ఓకేనా. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇయర్ 5%, సెకండ్ ఇయర్ 5 అంటే 5 + 5 ఎంత అంటే 10, 5 5 is 25. సింపుల్ ఇంట్రెస్ట్ 5 + 5 యాడ్ చేస్తే ఎంత 10, డిఫరెంట్ ఎంత అంటే 25 రూపీస్ ఏం 10,000కి వస్తుంది. 8,000 కంటే ఇంటూ 0.8 వేసేస్తాం కదా, అంటే ఎంత వస్తుంది అంటే 20 rupees. వీటి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 20 rupees. సింపుల్ చూడండి మేము ఇచ్చాడు 5%, 5² ఎంత 25 ఇంటూ 8,000/10,000 వేసేసాయండి, వచ్చేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత అంటే 20 rupees అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకేమి ఇస్తున్నాడు అంటే the difference between the compound interest and the simple interest on certain sum for 3 years
అట్ 10% per annum 93. ఫైన్ ద ప్రిన్సిపల్. ఒక నిర్దిష్ట మొత్తంపై 3 సంవత్సరాలకు 10% వార్షిక వడ్డీ రేటుతో చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం 93 రూపీస్ అయితే అసలు ఎంత అంటున్నాడు. చూడండి ప్రిన్సిపల్ ఇవ్వట్లే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది అంటే 10% ఉంది. టైం పీరియడ్ ఎంత ఉంది 3 years ఇచ్చాడు. చూడమ్మా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే 10% 3 years అంటే పాస్కల్ లా ప్రకారం చూడండి 2 yearsకి వచ్చేది ఎంత అంటే 2100, 3 yearsకి వచ్చేది 3310, 4 yearsకి 4641 కదా. అంటే 3 yearsకి 3310 కదా. అంటే కాంపౌండ్ రేషియో 3100. 3 yearsకి వచ్చేది ఎంత అంటే కాంపౌండ్ రేషియో 3310. అదే సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే 3000 అవుతుంది. అంటే డిఫరెంట్ ఎంత 310 రూపీస్. 10,000 ఉన్నప్పుడు వచ్చే డిఫరెంట్ ఎంత అంటే 310 రూపీస్. కానీ ఇప్పుడు డిఫరెంట్ ఎంత ఇస్తున్నాడు 93 రూపీస్ ఉంటే ఇది ఎంత అంటున్నాడు. అంటే ఎన్నిసార్లు పోతుంది చెప్పండి 3 times పోతుంది. అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 3000 రూపీస్. ఎంత ఆన్సర్ ప్రిన్సిపల్ ఎంత ఉన్నట్టు 3000 ఉన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సమ్ ఆఫ్ 6,620 రూపీస్ ఈజ్ టు బి paid back in 2 equal annual installment in the rate of compound interest is 10% per annum compound annually. What is the amount of each installment? 6,620 రూపీస్ని 10% per annum ప్రకారము 2 ఇన్స్టాల్మెంట్లో తీర్చాలి. సంవత్సరానికి అయితే ఇన్స్టాల్మెంట్ ఎంత ఉంటుంది అంట. సింపుల్ చూడండి ఇచ్చినప్పుడు మనకు ప్రిన్సిపల్ ఎంత ఉంది అంటే 6620 ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు మనకు 10% per annum ఇచ్చాడు. మనకున్న టైం ఎంత అంటే 2 ఇన్స్టాల్మెంట్ వేయాలన్నాడు. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అంటే 110/100 రాసేసుకుందాం. ఇంటూ 110/210. 210 ఎక్కడ చూడండి 100 + 110 ఎంత అంటే 210 రాసేస్తాం. 0 0 0 0 0 క్యాన్సిల్ ఓకేనా. 33 అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 3630 అనేది ఆన్సర్. ఈచ్ ఇన్స్టాల్మెంట్ 3630 రూపీస్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ప్రిన్సిపల్ ఇంటూ 110/100 వేసాను ఇంటూ 110/210. 210 ఎక్కడిది 100 + 110 యాడ్ చేసి వచ్చే వాల్యూ 210 వేస్తే 3630 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు మనకు. ఏ పర్సన్ బారోడ్ 1000 రూపీస్ at 5% సింపుల్ ఇంట్రెస్ట్ యానం. హీ పేడ్ 500 at the end of 3 years. వాట్ అమౌంట్ హీ షుడ్ పే at the end of 5th year ద క్లియర్ ద డెట్. చూడండి ఒక వ్యక్తి 1000 రూపాయలను 5% సాధారణ వడ్డీ రేటుతో అప్పుగా తీసుకున్నాడు. అతను 3 సంవత్సరాల చివరిలో 500 రూపాయలు తిరిగి చెల్లించాడు. అప్పుడు అప్పును క్లియర్ చేయడానికి అతను 5 సంవత్సరాల చివరిలో ఎంత మొత్తం చెల్లించాడు. చూడండి తీసుకుంది ఎంత అంటే 1000 రూపీస్ తీసుకున్నాడు. రేట్ ఆఫ్ ఎంత అంటే 5%. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు 3 years తర్వాత అతను 500 పే చేశాడు. అంటే 3 yearsలో చూడండి అతనికి ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే 1000 × 5 × 3/100 ఓకేనా. అంటే నిజంగా చూడండి ఎంత అంటే అతను 150 రూపీస్ ప్లస్ 1000 రూపీస్. అంటే ఇప్పుడు చూడండి ఎంత చేయాలి 1150 రూపీస్ పే చేస్తే అతను అప్పు క్లియర్ అవుతుంది. కానీ అతను పే చేసింది అంటే 500 పే చేశాడు. అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది చెప్పండి 650 రూపీస్ ఉంది. అంటే ఇప్పుడు 650 రూపీస్ ఏమో ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అయింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 5% ఉంది. టైం పీరియడ్ ఎంత ఉంది అంటే ఇంకా రిమైనింగ్ ఎంత అంటే 2 years కదా. 3 years తర్వాత కదా పే చేశాడు కాబట్టి 2 years. అంటే 650 × 5 × 2/100 క్లియర్ ఓకేనా. 0 0 క్యాన్సిల్ 5 1 5 2 65 రూపీస్. అంటే చూడండి అతను ఎంత పే చేయాలి అంటే 650 పే చేయాలి ప్లస్ ఒక 65 పే చేయాలి. అంటే ఎంత 700 అవుతుంది. ఎంత 700 650 ప్లస్ 7500 పే చేయాలి. 1000 రూపీస్ ఉంది. 5% ప్రకారము 3 yearsలో అతను ఎంత పే చేస్తాడు 150 పే చేయాలి. 150 ప్లస్ ఒక 1000 అంటే అతను పే చేయాల్సింది ఎంత అంటే 1150 పే చేయాలి. కానీ అతను పే చేసింది ఎంత అంటే 500 పే చేశాడు. అంటే ఎంత ఉన్నట్టు 650 రూపీస్ ఉంది. 650 రూపీస్ 650 × 2 × 5/100 ఓకేనా. అంటే ఒక 65 రూపీస్ ఇంట్రెస్ట్. 65 అంటే 650 ప్లస్ ఒక 65 ఎంత అంటే 5 11 715 రూపీస్. అతను ఎంత పే చేస్తాడంటే 715 పే చేస్తే అతడి అప్పు క్లియర్ అవుతుంది. The compound interest on certain sum for 2 years at 12.5% per annum for 340 rupees. What is the simple interest same sum for same period at the same rate?
ఒక నిర్దిష్ట మొత్తానికి 2 సంవత్సరాలకు 12.5% ప్రకారం వార్షిక వడ్డీ రేటుతో చక్రవడ్డీ 340 రూపీస్ అయితే అదే మొత్తంపై అదే కాలానికి వడ్డీ రేటు సాధారణ వడ్డీ ఎంత అవుతుంది? క్లియర్ అక్కడ ఇక్కడ చూడండి మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది అంటే 12.5% ఉంది. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు అంటే 2 years ఇచ్చాడు. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే చూడండి డెసిమల్స్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇంటూ 10 చేస్తే 125 అవుతుంది. ఫస్ట్ ఇయర్ 12.5 125 రాసుకుంటారు. ఎంత వస్తుంది 125 + 125 ఎంత అంటే 250. నెక్స్ట్ చూడండి ఎంత వస్తుంది 125 × 125 ఎంత అంటే 12 × 13 ఎంత 156 625 అంటే ఎంత వస్తుంది 16225 అంటే 16225 అంటే 266225 ఇది మాత్రం పే చేసేది. ఇది మనం అనేది 340 అయితే మనకు చూడండి 2 years ఏమవుతుంది 250 ఎంత అవుతుంది అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే ఇది చేసేసి వచ్చేది ఎంత అంటే 320 రూపీస్ అది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత 320. నెక్స్ట్ వర్స్ చూడండి ఏమిస్తున్నాడు ఏ క్రికెటర్ హ్యాడ్ సర్టెన్ యావరేజ్ ఆఫ్ రన్స్ 10 innings. In 11 innings, he scored 108 runs, thereby increased his average by 6 runs. What is the new average? ఒక క్రికెటర్ 10 innings ఒక నిర్దిష్ట సగటు కలిగి ఉన్నాడు. 11వ ఇన్నింగ్స్లో అతను 108 పరుగులు చేయడం వల్ల అతని సగటు 6% పెరిగింది. అతని యొక్క కొత్త సగటు ఎంత? చూడండి ఒక క్రికెటర్ ఉన్నాడంట 10 innings ఎన్ని కొట్టాడో తెలియదంట. 11th innings ఎన్ని కొట్టాడు అంటే 108 runs కొట్టినందుకు అతని యావరేజ్ ఎంత పెరిగిందంట 6 runs పెరిగింది. అతని న్యూ యావరేజ్ ఎంత అన్నాడు. చూడమ్మా 10 innings అతనికి ఎంత ఉంది అంటే మనకు తెలియదు. 11th innings అతను ఎన్ని కొట్టాడు అంటే 108 runs కొట్టినందుకు అంటే మొత్తం బై 11 innings కదా. ఇప్పుడు యావరేజ్ x + 6 కదా అయింది. ఇది ఈక్వేషన్ అంటే ఏమవుతుంది చెప్పండి 10x + 108 = 11x + 66 అంటే ఇక్కడ చూడండి x = ఏమవుతుంది అంటే 66 తీసేస్తే రిమైనింగ్ ఎంత 242. అతన్ని చూడండి ఓల్డ్ యావరేజ్ ఎంత అంటే 42 ఉంది ప్లస్ కొత్త యావరేజ్ అంటే 6 యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 48 అవుతుంది. కొత్త యావరేజ్ ఎంత 48 అనేది అతని యొక్క కొత్త యావరేజ్ అవుతుంది. క్లియర్ ఓకేనా? ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 24 స్టూడెంట్స్ అండ్ దేర్ టీచర్ ఈజ్ 15 years. ద టీచర్ ఏజ్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. ద యావరేజ్ ఏజ్ డిక్రీజ్డ్ బై 1 year. వాట్ ఈజ్ ద టీచర్ ఏజ్? 24 మంది విద్యార్థులు మరియు వారి ఉపాధ్యాయుల సరాసరి వయసు 15 సంవత్సరాలు. ఉపాధ్యాయుడి వయసును మినహాయిస్తే సరాసరి వయసు 1 సంవత్సరం తగ్గుతుంది. ఉపాధ్యాయుడి వయసు ఎంత? చూడండి మనం టోటల్ ఎంతమంది ఉన్నారు అంటే 24 అంటే ఇంక్లూడింగ్ టీచర్స్ కలిపి ఇంటూ 15 టోటల్ ఎంత ఉంది అంటే 360 years ఉన్నాయి. ఇప్పుడు టీచర్ని తీసేస్తే ఒక వయసు 1 సంవత్సరం తగ్గుతుంది అంటే 23 × 14 చూడండి 23 × 14 ఏమవుతుంది చెప్పండి 14 3 42 28 322 క్లియర్ అక్కడ 23 మంది విద్యార్థులు ఉన్నారు. 23 మంది విద్యార్థులు వారి ఉపాధ్యాయుడు. ఇక్కడ చూడండి మనం తీసుకోవాల్సిందంటే 25 మంది ఉన్నారు. 25 మంది ఎంత ఉంది అంటే 15 years ఇచ్చాడు. ఎందుకంటే 24 మంది విద్యార్థులు ప్లస్ ఒక టీచర్ కాబట్టి అంటే ఎంత వస్తుంది 15 5 75 375 అవుతుంది. ఇప్పుడు టీచర్ని తీసేస్తే 24 members అయినారు. వీలైతే 1 year అంటే 14 అవుతుంది. చూడండి 24 × 14 ఎంత 336 అంటే టీచర్ వయసు ఎంత అంటే 39 years అన్నట్టు. టీచర్ వయసు ఎంత వస్తుంది 39 years. చూడండి ఏమి ఇచ్చాడు ద యావరేజ్ ఆఫ్ 5 numbers ఈజ్ 27. ఇఫ్ 1 number ఈజ్ ఎక్స్క్లూడెడ్ ద యావరేజ్ బికమ్స్ 25. వాట్ ఈజ్ ద ఎక్స్క్లూడెడ్ నెంబర్? 5 సంఖ్యల సగటు 27. ఒక సంఖ్యని మినహాయిస్తే వాటి సగటు 25 అవుతుంది. మినహాయించబడిన సంఖ్య ఎంత అంటే 27 × 5 ఎంత 135. నెక్స్ట్ ఒక సంఖ్యని మినహాయిస్తా అంటే చూడండి 4 numbers ఉన్నాయి అప్పుడు 25 100 అంటే ఎంత వస్తున్నట్టు 35. మినహాయించిన సంఖ్య ఎంత అంటే 35 అవుతుంది. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 8 persons ఇంక్రీజ్డ్ బై 2.5 kgs. వెన్ ఏ న్యూ పర్సన్ కమ్స్ ఇన్ ప్లేస్ వన్ ఆఫ్ దెమ్ వెయిట్ 65 kgs. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద న్యూ పర్సన్?
8 మంది సగటు బరువు 2.5 కేజీస్ పెరుగుతుంది. 65 కేజీల బరువును ఒకే స్థానంలో మరొక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు అంటున్నాడు. చూడమ్మా, ముందు ఎంతమంది అంటే 65 కేజీస్ వ్యక్తి ఏ ప్లేస్లో ఇంకొక వ్యక్తి వచ్చినప్పుడు పెరిగిందంట. అంటే ఆ ఒక్కొక్కరి మీద ఎంత పెరిగినట్టు 2.5 పెంచుతున్నాడు. అంటే 2.5 × 8 ఎంత అంటే 20 కేజీస్ పెంచాడు. అంటే ఒక ప్లస్ 20 కేజీస్ పెడితే ఏది వస్తుంది అంటే 85 కేజీస్ అనేది ఏమవుతుంది అంటే కొత్త వ్యక్తి రీప్లేస్ అయిన వ్యక్తి యొక్క బరువు అవుతుంది. ఎంత? 85. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమిస్తాడు. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 80% ఆఫ్ ద స్టూడెంట్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్, 85% పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ 75% పాస్డ్ ఇన్ బోత్. 40 స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ ద బోత్ సబ్జెక్ట్. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్? In an examination, 80% of the students passed in English, 85% passed in mathematics and 75% passed in both. 40 students failed in both subjects. What is the total number of students అంటారు. చూడండి, మనకి ఎగ్జామినేషన్లో 80% పాస్డ్ ఇంగ్లీష్ అంట, 85% మ్యాథమెటిక్స్ అంట. ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్లో చూడండి ఏమి ఇచ్చాడు, ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ తీసుకుంటున్నాం. రెండు కలిపి పాస్ అయిన వాళ్ళు అంటే 75% రాసేస్తున్నారు. ఇప్పుడు చూడండి, 80% పాస్డ్ ఇన్ ఇంగ్లీష్ అన్నాడు, 80%లో ఆల్రెడీ 75 కాబట్టి 5% వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ చూడండి, మ్యాథ్స్ వచ్చాకనే 85% పాస్డ్ ఇన్ మ్యాథ్స్ అంటున్నాడు. అంటే 75 కాబట్టి 10%. అంటే టోటల్ చూడండి 80, 90% అంటే 10% అన్నారు ఫెయిల్ అయినారు. 10 అనేది మనకు 40 అయితే 100 ఎంత అంటే ఎంత వస్తుంది? 400. క్లియర్ అక్కడ. అంటే 400 మెంబర్స్ ఏమి ఉన్నారంటే టోటల్ ఎగ్జామ్ రాశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడేపిస్తాడు. ద ప్రైజ్ ఆఫ్ ఐటమ్ ఈజ్ ఇంక్రీజ్ బై 20% అండ్ ద డిక్రీజ్ బై 21. వాట్ ఈస్ ద నెట్ చేంజ్ అంటున్నాడు. ఒకసారి ఏమో 20% పెరుగుతుంది అంటే రెండోసారి ఏమో 20% తగ్గుతుంది అంటున్నాడు. అంటే బై 100 ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనకి వస్తుంది అంటే -4%, అంటే డిక్రీజ్డ్ బై 4%. ఒకసారి 20% పెంచాడు, తర్వాత 20% తగ్గించాడు కాబట్టి ఏమవుతుందంటే డిక్రీజ్ బై 4%. A student has to score 35% marks to pass. He got 180 marks and failed by 30 marks. What are the maximum marks of the examination? ఒక విద్యార్థి ఉత్తీర్ణించడానికి 35% మార్కులు పొందాలి. అతడు 180 మార్కులు పొంది 30 మార్కులు తేడాతో ఫెయిల్ అయ్యాడు. పరీక్షలో గరిష్ట మార్కులు ఎంత? చూడమ్మా, 35% అనేది దేనికి సమానము అంటే 35% అనేది 180 + 30 ఎంత అంటే 210కి సమానం. అయితే 100% ఎంత అంటున్నాడు? 100/35 × 210. 7 5s 7 30s, 5 1s 5 6. అంటే ఎన్ని మార్కులు ఉన్నట్టు? టోటల్ ఎగ్జామ్ ఎంత అంటే 600 మార్క్స్కి ఉంది. 20% ఆఫ్ A = 30% ఆఫ్ B = 1/5 ఆఫ్ C. ABC రేషియో అడుగుతున్నాడు. 20% అంటే 1/5. A 30%. పర్సెంటే కన్వర్ట్ చేద్దాం చూడండి. 20% అంటే 20% ఆఫ్ A = 30% ఆఫ్ B = 100 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 1/5 ఆఫ్ ద C = 3 సమానం అంటున్నాడు. అంటే చూడండి 20% అంటే 1/5 కదా, ప్లస్ ఆన్సర్ 74. 20% ఆఫ్ A = 30% ఆఫ్ B = 1/4 ఆఫ్ C. అయిందా? ABC రేషియో 1/4 చూడండి ఏమవుతుంది చెప్పండి? అంటే 1/5 ఆఫ్ A = 1/3 ఆఫ్ B = 30% ఇచ్చాడు. మా పర్సంటేజ్ రాసేసుకుందాం చూడండి. ఏమి ఇచ్చాడు? 20% ఆఫ్ A = 30% ఆఫ్ B = 1/4 ఆఫ్ C అన్నాడు. చూడండి, ఏ అనేది చూడండి ఏమవుతుంది? 15 అనుకున్నాము చూడండి. 15 అనుకుంటే ఏమవుతుంది? 15లో 20% 3 అవుతుంది. 30లో చూడండి మా 10లో 30% ఎంత అవుతుంది? 3 అవుతుంది. 12లో 1/4 ఏమవుతుంది అంటే 3 అవుతుంది. అన్నీ ఈక్వల్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే C అవుతుంది. అది ఎంత ఉండాలి అంటే 1/4 ఆఫ్ C ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమిస్తున్నాడు. ఇన్ కంట్రీ 60% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ మేల్ అండ్ 40% ఆఫ్ ఫిమేల్. 20% of the male are illiterate and the 25% of female are illiterate. What percent of the total population illiterate? చూడండి మా, మేల్ తీసుకుంటే 60% ఉన్నారు, ఫీమేల్ వచ్చాకనే 40 ఉన్నారు. ఇక్కడ చూడండి, దీంట్లో 20% ఇల్లిటరేట్ అంటున్నాడు, దీంట్లో 25% ఉంటే మిడిల్ వాల్యూ ఎంత ఉంటుంది అంటున్నాడు. క్లియర్ అక్కడ రేషియో 3:2 ఉంటుంది. అంటే 20 + 2/5 ×
5 అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 22. అంటే 22% చూడండి టోటల్ పాపులేషన్ ఎలా ఉంటారంటే ఇల్లిటరేట్ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడదా ఏమిస్తాడు అంటే ఏ డిస్హానెస్ట్ డీలర్ process to sales his goods at cost price but he used weight of 900 grams for 1 kg weight. What is the his percentage gain? ఒక మోసపూరిత వ్యాపారం ఏం చేస్తున్నాడు అంటే 1 కేజీ బదులు 900 గ్రాములు వాడుతున్నాడంట. అతని లాభశాతం ఎంత అన్నాడు. చూడండి 1 కేజీ అని చెప్పి ఎంత 900 గ్రామ్స్ వాడుతున్నాడు. అతని లాభం ఎంత అంటే చూడండి ఏమవుతుంది, అతనికి లాభము 900 గ్రామ్స్ బరువు ఉపయోగిస్తున్నాడు అంటే చూడండి అతనికి లాభం ఎంత అంటే 100 బై 900 గ్రామ్స్ ఇంటూ 100 ఎంత వస్తుంది, 100 బై 9 అంటే 11 1/9%. అతనికి వచ్చే ప్రాఫిట్ ఎంత అంటే 11 1/9% ప్రాఫిట్ వస్తుంది మా 11 1/9%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు మనకు. ఏ మ్యాన్ సేల్స్ 2 articles 4,000 rupees, one had gained 25%, another 25%. వాట్ ఈజ్ ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్? చూడమా సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఇచ్చాడు, ఒక దాని మీద ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 25% ప్రాఫిట్ వస్తుందంటే రెండో దాని మీద 25% లాస్ అంటే బై 100 వేసేసేయండి. ఎప్పుడైనా సరే లాస్ వస్తుంది ఎంత 6.25%. చూడండి ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 6.25% రాస్తుంది. ఏ షాప్ కీపర్ బ్యాంక్స్ హిస్ గూడ్స్ 40% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్, హీ అలౌడ్ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ ద మార్కెట్ ప్రైస్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? ఒక దుకాణదారుడు వస్తువు ధర కంటే 40% ఎక్కువ ధరకు ముంచాడు, తర్వాత 20% తగ్గిస్తున్నాడంట. చూడండి 100 పెట్టినాడు అనుకోండి, అతడు 140/100 చెప్పి తర్వాత ఏం చేస్తున్నాడు అంటే 20% కంటే 80/100కి అమ్ముతున్నాడు. ఏ డిస్హానెస్ట్ మర్చెంట్ సేల్స్ గూడ్స్ అట్ 10% ప్రాఫిట్ బట్ యూజ్ వెయిట్ ఆఫ్ 800 grams ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. వాట్ ఈజ్ హీజ్ యాక్చువల్ ప్రాఫిట్ పర్సెంట్? చూడమా చెప్పేటప్పుడు 1000 ఉందనుకోండి, దీని మీద 10% అబోవ్ ఇస్తున్నాడు అంటే ఎంత వస్తుంది 1100. కానీ అతను అమ్మేది ఎంత అంటే 1 కేజీ బదులు 800 grams అమ్ముతున్నాడు అంటే 800 grams అంటే అతనికి వచ్చే లాభం ఎంత 300/800 ఇంటూ 100. ఓకే ఎక్కడిది అంటే ఇక్కడ 300 ఎక్కడిది 10% అబోవ్ అంటే 1000 మీద 10% అబోవ్ అంటే 1100, అమ్మేదేమో 800 అనే డిఫరెంట్ ఎంత 300/800/100 వేస్తే అతనికి వచ్చే ఆన్సర్ ఎంత అంటే 37.5% అతనికి వచ్చే ప్రాఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ.